ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు జిల్లాలోని 16 నంబర్ జాతీయ రహదారిపై తరచూ వాహన ప్రమాదాలకి హైవే అథారిటీస్ నిర్లక్ష్యమే కారణమా? అవునే అనే సమాధానం నిన్న సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి వీడియో తార్కాణంగా చెప్పుకోవచ్చు. కోటబొమ్మాలి సమీపంలో మంగళవారం 8:28 జరిగినటువంటి ప్రమాదానికి కారణం ఎవరు? అసలు ఈ హైవే ఎక్స్టెన్షన్ పూర్తి స్థాయిలో జరిగిందా? విస్తరణ జరిగినట్టుంటే ఈరోజు ఇక్కడ 4 లైన్ ఎందుకు ఇక్కడ ఉంది? ఆ రోజు కారు వేగంగా దూసుకొచ్చి డివైడర్ని ఢీకొని అవతల రూట్లో పడిపోవడానికి కారణాలు ఏంటి? ఇవన్నిటిపై ఆర్టీవీ క్షేత్రస్థాయిలో ఎక్కడైతే మంగళవారం ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ ఫుటేజ్ని మీరు క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే వెహికల్ యజమానులు అందరూ కూడాను శ్రీకాకుళం జిల్లాలో 175 కిలోమీటర్లు పొడుగునున్నటువంటి ఈ జాతీయ రహదారిపై పూర్తి స్థాయిలో 6 లైన్ ఎక్స్టెన్షన్ జరిగిందన్నటువంటి ఒక ఫోబియాలో ఉన్నారనడంలో ఎటువంటి అతిశక్తులు. కాకపోతే వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే పైడిబేవర్ నుండి నరసన్నపేట వరకు కేవలం 70 కిలోమీటర్ల మేరకే ఈ 6 లైన్ల విస్తరణ జరిగింది. ప్రస్తుతం ఇదంతా కూడా 4 లైన్కే పరిమితమైంది. ఆ రోజు ఆ ఆర్టీసీ బస్సు వస్తున్న ప్లేస్లో లారీ వస్తుండేది. ఆ రోజు ఆ లారీ పక్క నుంచి ఒక ఆల్టో కార్ ఇదే క్రమంలో వస్తూ ఇక్కడ ఏదైతే వైడ్ ఉందో, ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ వేశారు కాబట్టి ఇది వైడ్ ఉంది, ఈ వైడ్ని ప్రాతిపదిక తీసుకొని అతివేగంగా వస్తున్నటువంటి కారు ఇప్పుడు మనం చూస్తాం. ఆ లారీ పక్కన ఓవర్టేక్ చేసిన ఆ కారు ఉంది. ఆ కారుకి ఇక్కడ రోడ్డు అంటే కుదించబడింది అన్న విషయం తెలియకపోవడంతోనే ఈరోజు ఆ ఆతృతలో భాగంగా అతివేగంగా వస్తున్నటువంటి ఆల్టో కారు మాత్రం ఆ పక్కన ఉన్నటువంటి డివైడర్ని ఢీకొని అవతల బోల్తా పడింది. ప్రస్తుతం ఎక్కడైతే కారు లారీని ఓవర్టేక్ చేసి ఏదో కారు ఇక్కడికి వచ్చిందో ఆ కారు ఎక్కడ డివైడర్ని ఢీకొంటున్న విషయం మనం స్పష్టం చూస్తాం. ఈ రోడ్డు 4 రోడ్లుగా ఇక్కడ కుదించబడింది. ఇక్కడ మాత్రం ఎక్స్టెండ్ చేశారు, ఇక్కడ మాత్రం కుదించారు. ఈ కుదించిన క్రమంలో ఆ రోజు లారీ ఓవర్టేక్ చేసిన తర్వాత ఆల్టో కారు ఇలా అతివేగంగా వస్తూ ఇక్కడ రోడ్డు ఉంటుంది, ఫ్రీక్వెన్సీగా వెళ్ళిపోతాను ఆయన మైండ్ ఫిక్స్ అయ్యాడు. కాకపోతే ఇక్కడ ఒక్కసారిగా రోడ్డు కుదించివేయబడ్డం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆ రోజు మాత్రం ఆల్టో కారు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ కార్లు టైర్లు ఎక్కడ ఎక్కాయన్న విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నాం. చూస్తే కనుక ఆ రోజు కారు మొదటి టైర్ ఇక్కడ ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రోడ్డు కంజెస్టెడ్ కావడంతో ఫస్ట్ టైర్ ఇక్కడ ఎక్కడం జరిగింది, సెకండ్ టైర్ మాత్రం ఇక్కడ ఎక్కడం జరిగింది. ఎక్కిన తర్వాత ఈ కారు ఇలా డివైడర్ని దాటుకుంటూ వెళ్ళి అతివేగం కారణంగానే కారు ఇక్కడ బోల్తా పడకుండా ఇలా ఈ రోడ్లోకి ఎంటర్ అయింది. చూస్తున్నాం వెహికల్ చార్జ్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ కనిపించే క్రమంలో కారు యువతల వైపుకి వచ్చేటప్పుడు ఎదురుగా లారీలు ఏమీ లేకపోయినా కూడాను వాహనం ఇలాగ వచ్చి అటువైపుగా వస్తున్నటువంటి ఆ స్కూటీని ఢీకొట్టడం జరిగింది. ఆ స్కూటీపై వస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయురాలు ఆమె విధి నిర్వహణలో భాగంగా అంటే స్కూల్కి వెళ్ళాలి. 8:28 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో ఈ స్కూటీపై వస్తున్న సంపత్రావు త్రివేణి అహ్మదాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు తిమ్మాపురం చెందిన ఈమె మాత్రం కోటబొమ్మ అంటే అహ్మదాబాద్ కోటబొమ్మల బస్సుపై వచ్చి ఇక్కడ నుండి టెక్కల్లోని చెన్నై వలసలో మాత్రం ఉపాధ్యాయులు పనిచేస్తుంది. ఏడాది క్రితం ఏదైతే చెన్నైలో అంటే 6 ఏళ్ళుగా పనిచేస్తూ ఇటీవలే అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ పై రావడం జరిగింది. 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్తున్నాం. ఆ రోజు జరిగిన ఈ ప్రమాదానికి గల కారణం హైవే చూస్తే కనుక ఇక్కడ మన 6 లైన్ ఎక్స్టెన్షన్ ప్రతి ఒక్కరూ భావిస్తారు. కాకపోతే 4 లైన్ ఇటు నరసన్నపేట దాటిన దగ్గర నుండి ఇచ్చాపురం వరకు 6 లైన్ ఎక్స్టెన్షన్ జరగకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అని మాత్రం మనకు స్పష్టమవుతుంది. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద ఒక ఫార్చునర్ కార్ యాక్సిడెంట్ కూడా సేమ్ ఇదే తరహాలో జరిగింది. అటువైపు అంటే శ్రీకాకుళం విశాఖపట్నం వెళ్తున్నట్టు ఫార్చునర్ కార్ వర్షం అతివేగం రెండూ కారణం వల్ల డివైడర్ని ఢీకొని యువతల రోడ్డులో పడడంతో లారీ ఎదురుగా ముచ్చు రూపంలో వచ్చి వారిని మాత్రం పెకిలించిపోయింది. 4 ఆ రోజు మృతి చెందినటువంటి 15 రోజుల్లోనే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి సమీపంలో జరిగినటువంటి ప్రమాదం మాత్రం అది పాకివలస దగ్గర చూస్తే కనుక ఆ రోజు కారు బోల్తా పడిన తర్వాత ఎదురుగా వచ్చిన లారీని ఢీకొని ప్రస్తుతం మాత్రం అక్కడ ఈ కారు మాత్రం బోల్తా పడిన తర్వాత ఆపోజిట్లో లారీలు ఏవి రాకపోయేసరికి ఈ ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్నటువంటి ఈ స్కూటీని ఢీకొట్టడం ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందడం చూస్తే ఆ కారు బోల్తా పడే తీరి AP 39 JQ
5568 వీరు కంచెల మండలానికి చెందినటువంటి వయసు కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు శ్రీకాకుళంలో ఒక ఫంక్షన్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఏదైతే హైవే 6 లైన్ ఎక్స్టెన్షన్లో ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంటుందని భావించినటువంటి ఆ యజమానికి మాత్రం ఈరోజు ఇక్కడ 4 లైన్ ఉంది, కుదించివేయబడింది అనే విషయం మాత్రం తెలియకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని మాత్రం సీసీ ఫుటేజ్లో స్పష్టమవుతుంది. చూస్తే కనుక ఈ ప్రమాదాలకు కారణం ఏమని మీరు భావిస్తున్నారు? హైవే పూర్తి స్థాయిలో 6 లైన్ ఎక్స్టెన్షన్ జరిగిందా? జరగలేదు సార్. ఎప్పటి నుండో 6 లైన్ చేస్తామనేసి అంటారు. కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా మొన్న దీనికోసం పార్లమెంట్లో ప్రతిపాదన చేశారు. కంపల్సరీగా చేస్తామన్నారు. ఈ హైవేలో ప్రతిసారి నిత్యం ఇదే విధంగా యాక్సిడెంట్లు జరగడాలు అవుతుంటాయి సార్. కానీ మొన్న మట్టుకు జరిగిన యాక్సిడెంట్ మరీ ఘోరంగా ఉంది. చాలా భయం ఉన్నాము. ఇక్కడే విలేజ్ ముస్లిం వీధి ఉంది సార్. ఇక్కడని పక్కన అక్కడ వచ్చాము బీసీ స్ట్రీట్ కూడా ఉంది సార్. ఎస్సీ కులస్తులు కూడా అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ కారు ఆ రోజు లారీని ఓవర్టేక్ చేస్తూ వస్తున్న క్రమంలో 6 లైన్ ఎక్స్టెన్షన్ ఫ్రీక్వెన్సీ ఉంటుందన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నంలో ఒక్కసారిగా రోడ్డు కుదించబడడంతోనే ఆతృత పడి ఆయన రైట్ సైడ్ తిరిగి కారు బోల్తా పడింది అనుకోవచ్చు. ఇది హైవే అధికారుల నిర్లక్ష్యమే ఆ ప్రమాదం కాదు. కొంతవరకు డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది సార్. కానీ లారీని ఓవర్టేక్ చేసిన టైం అప్పుడు వాళ్ళ లారీని క్రాస్ చేసుకుంటూ డ్రైవర్ నిర్లక్ష్యంతో బ్రేక్ వేసినా బాగున్ను చేసిపోయినా ఒకే ఓవర్ రుక్కులో మరి పడుకున్నారో తెలియదు, ఏం జరిగింది. కానీ డ్రైవర్ నిర్లక్ష్యం మటుకు ఉంది. అదే ఈ 6 లైన్స్ ఉంటే అంతవరకు అంత ఇబ్బంది ఉండకపోను. వచ్చి మరీ క్రాచ్ చేసి పాపం ఆమె రూట్లో ఆమె వెళ్ళిపోతుంది. ఉపాధ్యాయులు ఆమె రూట్లో ప్రత్యక్షంగా మేము చూసాము. ఆవేళ కారులో పడిన తర్వాత కూడా కారులో ఎత్తాము అందరం కలిపి. వాళ్ళకి ఆ గుద్దిన వాళ్ళు కూడా, లేకపోతే వాళ్ళు కూడా చనిపోవలసిన వచ్చును. వాళ్ళు కొద్దిగా ప్రాణాలతో బతుకున్నారు. కేవలం ఈమె రూట్లో ఈమె వెళ్ళిపోతుంది లెఫ్ట్ సైడ్లో, వాళ్ళు రైట్ సైడ్లో వస్తున్నారు. వచ్చేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు ఆమెకి గుద్ది ఒక్క 10 సెకండ్లు లేట్ అయినా ఆమె బతుకుండేది బతుకుండేది సార్. ఒక్క 10 సెకండ్లు ఫ్రంట్ అయిపోయినా బ్యాక్ అయిపోయినా బతుకుండేది. కానీ ఆ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ కారుతో ఓవర్ స్పీడ్లో వచ్చి గుద్దిన వెంటనే ఆమెకి కారుతో గుద్దిన వల్ల స్పాట్లో. కనుక ఈ ప్రమాదం విజయనగరం జిల్లా పోలిపల్లి దగ్గర ఫార్చునర్ కార్ ప్రమాదం తలపించే విధంగా ఉంది. ఇది కేవలం 6 లైన్ ఎక్స్టెన్షన్ చేశారు అని ప్రతి వాహన చాత్రుడు కూడా భావిస్తున్నాడు. కానీ క్షేత్రస్థాయిలో సుమారు 100 కిలోమీటర్ల శ్రీకాకుళం జిల్లాలో హైవే ఎక్స్టెన్షన్ జరగలేదనేది స్పష్టం. కొద్దిగా ప్రాబ్లం లేదు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణం వల్లే ఈ ఘటన జరిగింది. 6 లైన్ ప్రాబ్లం వల్ల ఈ నిర్లక్ష్యం జరిగింది. అంటే ఆయన లారీ ఓవర్టేక్ చేసిన తర్వాత ఫ్రీక్వెన్సీ రోడ్డు ఉంటుందని అనుకోండి అనమాట. 6 వీలర్ లైన్ ఉందనుకొని ఓవర్టేక్ చేశాడు. ఆ డ్రైవర్ 120, 130 స్పీడ్లో వస్తున్నారు. కంట్రోల్ చేసుకోలేకపోతే గాడి అదుపు తప్పింది. జాతీయ రహదారి నిర్వహణ నిర్లక్ష్యమే ఈరోజు ప్రమాదాల కారణం అని చెప్పుకోవచ్చా? చెప్పొచ్చు. ఓకే. హైవే 6 లైన్ ఎక్స్టెన్షన్ పనులు మాత్రం శరవేగంగా చేపట్టారు. పూర్తి స్థాయిలో 175 కిలోమీటర్లు కూడాను ఎక్స్టెన్షన్ అయి ఉంటుందనే ఉద్దేశంతోనే వాహనాలని అతి వేగంగా ఎటువంటి ఆటంకం లేకుండా గమ్యం చేరుతారని భావించిన వారి తాలూగా మనోభావాల అనుగుణంగా ఇక్కడ హైవే ఎక్స్టెన్షన్ మాత్రం జరగలేదు అని స్పష్టమవుతుంది. ఈ తరుణంలో చూస్తే కనుక ఆ రోజు ప్రమాదం ఏ విధంగా సంభవించిన నేపథ్యంలో మొన్న పోలిపల్లి దగ్గర జరిగిన ఘటనలో శ్రీకాకుళం జిల్లా 4 చనిపోయారు. ఈరోజు ఈ గ్రామం దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో ఒక టీచర్ ఆమెకి మృత్యు ఆ విధంగా ప్రకటించిపోవడం, ఇదంతా కూడా 16 ఎక్స్టెన్షన్ పూర్తిస్థాయి జరగకపోవడానికి కారణం సార్. ఒక విధంగా మనం దాన్ని కూడా పరిగణలో చేసుకోవచ్చు. గతంలో సింగిల్ వే ఉండేటప్పుడు విపరీతమైన యాక్సిడెంట్లు అయ్యాయి. మనకి 4 లైన్ రావడం కొంత కంట్రోల్ అయ్యింది. అయినప్పటికీ ఇప్పుడు మా గ్రామంలో ఈ 4 లైన్ ఉన్నప్పటికీ తరచూ చాలా దారుణమైన యాక్సిడెంట్లు. ఇంతకుముందు ఇక్కడ ఇదే ప్లేస్లో ఒక బైక్తో వచ్చి ఒక 4 చనిపోయారు అన్నమాట. అవి అదే ఎక్స్టెండింగ్ అయి ఉంటే ఈ యాక్సిడెంట్ అనేది కొంత నియంత్రించే అవకాశం ఉండేది. కానీ ఇవి సార్లు చాలామంది ప్రతిపాదన చేస్తున్నప్పుడు కూడాను మనకి ఇవి అందుబాటులో రాకపోవడం. విలేజ్ దగ్గర ఇంకొకటి కూడా జరిగింది. ఒక ఏడాది అటువైపు చూస్తే ఒక నూతులో ఒక వ్యాన్ పడిపోయి చనిపోయిన ఘటన. అంటే అక్కడ ప్రొటెక్ట్ వాళ్ళు లేకపోవడం ఆ రోజు చనిపోయారు. ఈ రోజు 4 లైన్ 6 లైన్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టే ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనుకుని భావించిన ఆల్టో కారు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అది అదుపుతో బాల్తో పడడానికి 6 లైన్ ఎక్స్టెన్షన్ కాకపోవడం కారణం అనుకోవచ్చు. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అదే ఎక్స్టెండింగ్, నేను అదే చెప్తున్నాను సార్. ఎక్స్టెండింగ్ అయి ఉంటే ఇలాంటి యాక్సిడెంట్లు అనేది తగ్గుండేది. నెక్స్ట్ రెండోది, ఇప్పుడు మా గ్రామం నుండి ఎప్పుడు నుండో మేము ప్రతిపాదిస్తాం. చాలా భయం ఎన్హెచ్వేలో ప్రతి కునుకేయలేం సార్. అంత భయం వేస్తుంటుంది. ఎందుకంటే వాహనాలు చాలా వేగంగా రావడం, ఈ ఏదైతే బ్రిడ్జి ఉందో చాలా డౌన్ అంటే చిన్నది అయిపోవడం,
చిన్నదైపోవడం దానివల్ల ఏంటి వెంటనే ఏమైనా క్రాసింగ్ కానీ వెంటనే ఊరిపోయిన వీధికి ఆనుకుని ఉందాం NH5 వెంటనే రోడ్డు పైన లారీలు కానీ లేకుంటే వెహికల్ కానీ ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. చిన్నపిల్లలు ఉంటారు సార్. అదే మనకి ఏమైనా అక్కడ బ్రిడ్జి కానీ లైన్ అయి ఉంటే ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ వాల్ అనేది పెరుగుద్ది అనమాట. పెరగడం వల్ల అంటే కొంత నియంత్రించే సీసీ కెమెరా ఫుటేజ్ చూసి ఉంటారు. ఆ కారు వచ్చే తీరి ఆ లారీని తప్పించిపోయే ప్రయత్నంతో పాటు ఒక్కసారిగా దారి ఇరుక్కుపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా డ్రైవర్లు కన్ఫ్యూజన్ పెట్టిన క్రమంలోనే డివైడ్ డీకోట్ ఎగ్జాక్ట్ సార్. ఇప్పుడు అతను ఏమంటే సీసీ ఫుటేజ్ చూసాం సార్. అంటే వాట్సాప్లో అదే విజువల్గా వస్తున్నప్పుడు ఓ లారీ నాడు క్రాస్ చేసుకుంటూ వచ్చాడు సార్. అంటే లారీని ఎప్పుడైతే ఆ వెహికల్ అటు క్రాస్ చేసుకు వెళ్ళేటప్పుడు రోడ్డు అటువైపు స్కోప్ ఉంటుంది అనే ఉద్దేశంతో అటువైపు వెళ్ళాడు. అటు స్కోప్ లేకపోతే వెంటనే ఇటు వే ఉంటుంది కదా ఉద్దేశంతో ఎక్స్టెండింగ్ ఉంటుంది, కానీ ఇటువైపు వచ్చేసరికి అదుపు తప్పి కుడివైపు తిరిగింది. అదే ఎడమవైపు తిరిగితే పరిస్థితి సార్, అదే ఎడవైపు తిరిగితే అసలు ఇది ఎంత ఘోరం అయితే దీనికి 100 రెట్లు ఘోరం జరిగింది సార్. ఎందుకంటే చాలా చిన్న పిల్లలతోటి అక్కడ స్కూల్కి బయలుదేరే టైం అది. అందరు పిల్లలు అందరు కూడాను ఆ రోడ్లో ఉన్నారు. అసలు ఓకే అందరిని యాక్సిడెంట్ సార్ అవుతున్నాయి. ఎందుకంటే సుమారు ఒక 20-30 మంది ప్రాణాలు బలికుందరు ఆ యాక్సిడెంట్లో. ఆ కారు వచ్చిన వేగం కానీ అది ఎంత దొరుకుతుంది. ఇప్పుడు ఆ మేడం గారు అలాగే అసలు కొద్దడం కాకుండా బాల్తో పడిపోయింది. ఆవిడపై చింత జరిగింది. అదే పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కనుక అదే పడి ఉంటే సుమారు 20-30 మంది ప్రాణాలకు ఈరోజు చాలా బాధపడవలసి వస్తుంది. అందుకే సార్ మేము భయం గుప్పిట్లో ఉంటున్నాం. ప్రభుత్వానికి ఈరోజు మీ ఆర్టీఓ ద్వారా మేము ప్రత్యేకించి తెలియజేసుకుని దయచేసి ఈ రోడ్లు ఎక్స్టెండింగ్ పనిపై కొంచెం శ్రద్ధ చూపించి కొంచెం వేగంగా పనులు ప్రారంభించి అదేవిధంగా మా బ్రిడ్జి అయితే ఏదైతే ఉందో మన గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు రామ్మోహన్ గారు మన పార్లమెంట్లో కూడా ప్రతిపాదన తీసుకొని వచ్చారు ఇంతకుముందు బ్రిడ్జి కోసం. దానిలో కూడా సార్ ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టి ఆ బ్రిడ్జిని కూడా ఎక్స్టెండింగ్ చేసి మాకు ఏదైతే ప్రాజెక్ట్ వల్ల ఉంటుంది చేస్తే మేము ప్రభుత్వం చాలా మాకు మంచి చేసినట్టుగా మేము చాలా భావిస్తున్నాం సార్. ఏదైతే పాటల రూపంలో కాకుండా మాటల రూపంలో కాకుండా ఆచరణ రూపంలో వస్తే మేము చాలా ఆనందిస్తాం సార్. ఒక ఈ గ్రామానికి సంబంధించి ఒక యువకుగా నేను చెప్తున్నాను సార్. కనుక హైవే ఎక్స్టెన్షన్ పనులు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయి అన్న విషయం జరిగినటువంటి ఈ ప్రమాదం అద్దం పడుతూ ఉంది. 175 కిలోమీటర్ల పొడుగునున్నటువంటి హైవే ఈరోజు మాత్రం కేవలం 70 కిలోమీటర్లే 6 లైన్ ఎక్స్టెన్షన్ జరిగింది. 100 కిలోమీటర్ల పూర్తి స్థాయిలో జరగకపోవడమే ఈ ప్రమాదానికి హేతువుగా భావిస్తున్నారు. ఆ రోజు మారుతి కారు కనుక డివైడర్ని ఢీకొని లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ పడి ఉంటే ఆ కారు ఆ ఇళ్లలో పడేది. అప్రోచ్ రోడ్లో పడినట్టయితే 8 గంటల 28 నిమిషాల 30 సెకండ్లు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళే టైం 20-30 మంది ప్రాణాలు కూడా బలిగొనే ప్రమాదం అది. కాకపోతే వాళ్ళ అదృష్టం బాగుంది. ఇటువైపుగా బాల్తా పడినటువంటి ఈ ప్రమాదంలో ఆ క్షణంలో ఈ స్పాట్లోకి వచ్చిన ఈ ఉపాధ్యాయులు త్రివేణి దుర్మరణం మాత్రం ఈ హైవే అథారిటీస్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. గ్రామస్తులు చేస్తున్న ఫిర్యాదు ఏంటంటే హైవే 6 లైన్ ఎక్స్టెన్షన్ నామమాత్రంగా జరిగింది. ఇది పూర్తి స్థాయిలో జరగకపోవడంతో గ్రామం అంటే హైవేకి 2 వైపులా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న ప్రజలు మాత్రం బిక్కుబక్కుమని జీవనం సాగించే పరిస్థితి. 6 లైన్ ఎక్స్టెన్షన్ కనుక జరిగి ఉంటే ఈరోజు ఈ ప్రమాదాలు జరగకపోనని చెప్పి కూడా వారు భావిస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం ఈరోజు తరచూ ప్రమాదాలకు కారణం అనడానికి ఈ గ్రామం దగ్గర మంగళవారం జరిగినటువంటి ప్రమాదం నిదర్శనం చెప్పుకోవచ్చు. ఈ స్కూటీపై ఆ క్షణంలో బాల్తా పడి ఆపోజిట్ రోడ్లో పడినటువంటి ఈ ఆల్టో కారు గుద్ది ఒక ఉపాధ్యాయులు చనిపోవడం మాత్రం ఈ గ్రామస్తులందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ప్రమాదాల నివారణకు ఏదైతే 6 లైన్ ఎక్స్టెన్షన్ పూర్తి స్థాయిలో నిర్వహించిన నాడే ఈ ప్రమాదాలను అరికట్టొచ్చని కూడా సూచన చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ విషయంలో కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది. 175 కిలోమీటర్ల పొడుగునున్నటువంటి 6 లైన్ ఎక్స్టెన్షన్ కేవలం 75 కిలోమీటర్లకే పరిధైంది. 100 కిలోమీటర్లు ఇప్పటికి కూడా 4 లైన్గానే కొనసాగుతుంది. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మాత్రం బ్రిడ్జిల నిర్మాణం అదేవిధంగా ఎక్స్టెన్షన్ రోడ్లు ఇవన్నీ కూడాను తాత్కాలిక పనులుగానే భావిస్తున్నారు. వాహన చోదకులు మాత్రం పూర్తి స్థాయిలో ఇది 6 లైన్ ఎక్స్టెన్షన్ హైవేగానే భావిస్తున్నారు. ఇంతలా లోపభూయిష్టంగా ఉన్న జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యం ఈరోజు చిక్కోలు జిల్లా వాసులు పాలిట శాపంగా మారింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆ సీసీ ఫుటేజ్లో మాత్రం ఆ ఆల్టో కార్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి యజమాని రోడ్డు వైడ్గా ఉంది, ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోతానని భావించి వెళ్తున్నా కూడా అతివేగం ఆయన పాలిట ఈరోజు గాయాల పాలు చేసింది. కానీ ఆయన చేసిన తప్పిదానికి మాత్రం
ఒక ఉపాధ్యాయులు దుర్మరణమైంది. ఆ కుటుంబం అంతా కూడాను పెద్ద దిక్కును కోల్పోయే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ పునరావృతం కాకుండా ఉండాలంటే చిక్కోలు జిల్లాలో ఉన్నటువంటి ఈ 100 కిలోమీటర్ల రహదారిని పూర్తి స్థాయిలో 6 లైన్ ఎక్స్టెన్షన్ చేసినట్టయితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎక్కువగా అవకాశాలను భావిస్తుంది. మరి హైవే అథారిటీస్ ఆ దిశగా ఆ పనులు పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. 16వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగినటువంటి ప్రమాదం స్పాట్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.